ఫ్రెండ్స్, జానకి గారు మనందరికీ ఎప్పుడు నవ్వుతూ చక్కటి పాటలు పాడుతూ కనిపిస్తూ ఉంటారు కదా. కానీ జానకమ్మ గారి మనసులో తెలియని ఒక ఆవేదన ఉందండి. దానికి కారణం ఏంటంటే, ఈ ఏడాది స్టార్టింగ్‌లోనే ఆయన కొడుకు అంటే ఆవిడ కొడుకు మురళీకృష్ణ గారు చనిపోవడం. మురళీకృష్ణ గారితో జానకమ్మ గారికి చాలా అటాచ్‌మెంట్. ఎందుకనంటే 1997లోనే జానకమ్మ గారి భర్త చనిపోయినప్పటి నుంచి కూడా ఆవిడని మ్యూజిక్ కాన్సర్ట్స్‌కి తీసుకువెళ్ళడం, స్టూడియో రికార్డింగ్స్‌కి తీసుకువెళ్ళడం, ప్రతి విషయంలో కూడా ఆమె కొడుకు మురళీకృష్ణ గారే ఆమెకు తోడుగా నిలిచారనమాట. అయితే ఒకానొక సందర్భంలో మురళీకృష్ణ గారు చక్కగా పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కూతుళ్ళు పుట్టారు. అంతా బానే ఉంది అనుకునే టైంకి మురళీకృష్ణ గారి భార్య తనతో విడిపోయారు. అంటే కొడుకు, కోడలు విడిపోయారు. ఆ సమయంలో కూడా ఆవిడ చాలా బాధపడ్డారు. నిజానికి ఆవిడ లైఫ్‌లో ప్రతి ఒక్క ఘట్టంలో కూడా ఆవిడకి ఎదురు దెబ్బలు చాలా గట్టిగా తగులుతూనే ఉన్నాయి. కానీ ఈ ఏడాది కొడుకు చనిపోవడం ఆవిడని చాలా తీవ్రంగా కృంగదీసింది. అయితే జానకమ్మ గారికి డయాబెటీస్, అలాగే డయాబెటీస్, బీపీతో పాటుగా ఆవిడకి కిడ్నీ ప్రాబ్లమ్ కూడా కొంతవరకు ఉంది. దీనికి తోడు చివర్లో ఆవిడకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. వైరల్ ఫీవర్స్ అలాంటివి వచ్చాయన్నమాట. రావడంతో గనక మనం చూసినట్టయితే జానకమ్మ గారు చాలా కృంగిపోయారు. అయితే ఆ సమయంలో ఆవిడ అంటే వాళ్ళ కొడుకు చనిపోయినప్పటి నుంచి కూడా ఆవిడ ఒక కోరికను బలంగా కోరుకుంటున్నారు. అదేంటి అంటే తన కొడుకు పేరు మీద మురళీకృష్ణ గారి పేరు మీద ఒక స్మారకమైన అంటే ఇన్ ద మెమరీ ఆఫ్ మురళీకృష్ణ గారు ఒక ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నారనమాట జానకమ్మ గారు. ఆ ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నారు. పాటల ప్రోగ్రామ్. నిజానికి ఆవిడ 2017లోనే ఆవిడ ఆవిడ తన గాత్రానికి రిటైర్మెంట్ ఇచ్చారు. చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు ఆ సమయంలో. పెద్ద ప్రోగ్రామ్ చేసి ఆవిడ పాటలకి గుడ్ బై చెప్పేశారు. కానీ ఆ తర్వాత గనక మనం చూసినట్టయితే మళ్ళీ తన కొడుకు చనిపోవడంతో ఇక చాలా బాధగా ఫీల్ అయ్యి ఒక ప్రోగ్రామ్ పెట్టాలి. ఆ ప్రోగ్రామ్‌లో నేను పాడాలని అనుకున్నారు. అదే ఆవిడ చివరి కోరిక. చనిపోయే ముందు రోజు కూడా అంటే ఇంకా కొన్ని గంటల్లో ఆవిడ కళ్ళు అన్నప్పుడు కూడా ఆవిడ ఏమన్నారంటే ఆ ప్రోగ్రామ్ ఎలాగైనా పెట్టాలి. ఆ ప్రోగ్రామ్ గురించిన విషయాలు చూడండి అని చెప్పేసి ఆవిడ సన్నిహితులతో ఆవిడ మాట్లాడారు. శనివారం సాయంత్రం ఆవిడ చనిపోయారు కానీ, శనివారం ఉదయం కూడా ఆవిడ ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా మాట్లాడినట్టు తెలిసింది. ఇది తలుచుకుని ఆవిడ సన్నిహితులు చాలా బాధపడ్డారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.